హలో అమ్మా, ఇప్పుడే శాలరీ పడింది, నీకు ఇంటిలోనికి కావాల్సిన డబ్బులు పంపించేశాను. సరే అమ్మా. వచ్చిన జీతం మొత్తం పుట్టింటికి పంపిస్తే ఇక్కడ ఇల్లు ఎట్లా నడుస్తుంది? అవి ఇంటిలోనికి కావాల్సిన డబ్బులు ఎత్తమ్మా, మీకు ముందు నుంచే తెలుసు కదా. నువ్వు తినేది పడుకునేది ఈ ఇంట్లోనా మీ పుట్టింట్లోనా? చెయ్యి సిగ్గుండాలి. అబ్బా ఆకలేస్తుంది. అర్రే కూర కూడా అయిపోయింది. పచ్చడిందిగా, గుడ్డేసుకొని తిందాం. ఒక గుడ్డు 8 రూపాయలు. అవి కూడా నా కొడుకు డైట్ కోసం తెచ్చుకున్నవి. నేదేమో ఇక్కడ పెట్టేదేమో పుట్టింటికి. చెయ్యి. బట్టలు వాషింగ్ మిషన్ లేయకు, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. అయినా బట్టలు మురికి పోతలేవు, చేతో రుతుకో. అది అత్తమ్మా. ఇదిగో అమ్మా, ఈ డబ్బులు తీసుకెళ్లి మీ అత్తయ్యకి ఇవ్వు. వద్దు మావయ్య, నేనే ఎలాగోలా మేనేజ్ చేస్తాను. ఏం పర్లేదమ్మా, తను ఊరుకోదు. నీకు వచ్చే డబ్బులు మీ ఇంటి లోన్ కట్టుకో. ఇప్పటి నుంచి ప్రతి నెల నీకు కొంత డబ్బులు ఇస్తాను, అవి తీసుకెళ్లి తన చేతిలో పెట్టి. నాకు బయట నుంచి రెంట్లు వస్తాయిలే, ఏం పర్లేదు. మహా అయితే 2 సంవత్సరాలు పడుతుంది నీ లోన్ కంప్లీట్ కావడానికి. ఏమవుతుంది? ఈ జనరేషన్లో చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ పుట్టింటికి ఎంతో కొంత తన కష్టార్జితం పంపించాల్సి వస్తుంది. ఆ అవసరాన్ని అత్తగారింట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే సమాజం చాలా బాగుంటుంది.